మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఈ రాష్ట్రంలో పడినటువంటి ప్రతి నీటి చుక్కని భూగర్భ జలాలుగా మార్చాలి. వేసవి వచ్చినా ఇబ్బంది వచ్చినా 3 మీటర్లు మ్యాక్సిమం 8 మీటర్ల కంటే ఎక్కువ లోతుకి నీరెళ్ళకూడదని ఒక బృహత్తరమైనటువంటి నిర్ణయం తీసుకొని ఒక ఆశయంతో పనిచేస్తున్నారు. దానికి మనందరం సహకరిద్దాం, తప్పనిసరిగా విజయవంతం అవుదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీటి రంగానికి ఒక రోల్ మోడల్గా తయారు చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు నీరు కనబడిందంటే రైతులందరికీ ఒకటే గుర్తొస్తుంది, వరి వ్యవసాయం పెట్టడమే. దయవుంచి వరి వ్యవసాయాన్ని మనం తగ్గించుకోవాలి. ఈరోజు హార్టికల్చర్ని మనం ఈరోజు ప్రతి ఒక్కరం ప్రోత్సహించాలి. అందుకే రాయలసీమని హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలని ముఖ్యమంత్రి గారు అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారు. దానికి మీ అందరూ కృషి చేయాలి. అదేవిధంగా పంటలు పెట్టేటప్పుడు కూడా ప్రభుత్వం చెప్పినటువంటి ప్రతి సూచన పాటించాలి. మీరు మీ ద్వారా రైతులకు ఎడ్యుకేట్ చేయాలి. ఎప్పుడు కూడా మనకి పంటలంటే జూన్లోనో జూలైలో వస్తాయని ఖరీఫ్ మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తాం. దానివల్ల సైక్లోన్స్కి మన పంటంతా కూడా పోయే పరిస్థితి వస్తుంది. ముఖ్యమంత్రి గారు ఒకటే ఆదేశాలు ఇచ్చారు, 2 మాసాల ముందే మనం ఒక ప్రణాళిక వేసుకొని తప్పనిసరిగా రైతాంగానికి ఎడ్యుకేట్ చేసి ముందుగా మనం నీరిస్తే రేపు ఎప్పుడు సైక్లోన్ వచ్చినా దాన్ని తప్పించుకొని నిలదొక్కు విధంగా రైతు ఉండాలనేదే ముఖ్యమంత్రి గారి ఆశయం. తప్పనిసరిగా ప్రభుత్వ సలహాలు సూచనలు పాటించి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లడానికి, రైతు అన్ని విధాలా సంతోషంగా ఈ రాష్ట్రంలో వ్యవసాయం చేయడానికి అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై చంద్రబాబు నాయుడు. ధన్యవాదాలు శ్రీ కింజరపు అచ్చెన్నాయుడు గారు. తర్వాత రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రులు శ్రీ నిమ్మల రామానాయుడు గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ మంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా వేదిక అలంకరించినటువంటి గౌరవ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి, గౌరవ మన మంత్రివర్యులు పెద్దలు మన అచ్చెన్నాయుడు గారికి, మరొక మంత్రివర్యులు గౌరవనీయులు దుర్గేష్ గారికి, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి గౌరవ శాసన సభ్యులు శ్రావణ్ కుమార్ గారికి, అదేవిధంగా మన స్పెషల్ సిఎస్ సాయి ప్రసాద్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ద్వారా సెలెక్ట్ అయినటువంటి రైతు సంఘ ప్రతినిధులకు, వేదిక ముందున్నటువంటి రైతు సంఘ ప్రతినిధులకు అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈరోజు మీ అందరికీ తెలుసు, మనం చరిత్రలో కూడా చూస్తూ ఉంటాం, మన సంస్కృతిలో కూడా మనందరం కూడా చూస్తూ ఉంటాం. భూమి, నీరు, అగ్ని, ఆకాశం, గాలి పంచభూతాలుగా చూస్తూ ఉంటాం. అందులో నీటిని అత్యంత పవిత్రంగా మనందరం కూడా చూస్తూ ఉంటాం. అందుకే నీరు ఎక్కడుంటే నాగరికతలు అక్కడే అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి. నీరు ఉంటేనే జనం, ఇంకా చెప్పాలంటే నీరు లేకుంటే జగమే లేనిటువంటి పరిస్థితి. అటువంటి సత్యాన్ని గ్రహించినటువంటి ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా ఈ యొక్క నీటికి, జలానికి, సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇస్తూ, దురదృష్టం మొన్న మనం చూస్తాం 2019, 2024 5 సంవత్సరాల పాలనలో విధ్వంసకరమైనటువంటి పాలనకు ఇరిగేషన్ వ్యవస్థ కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితుల్లో 18,000 కోట్ల బిల్లుల బకాయిలు మా ఇరిగేషన్ శాఖకు వారసత్వంగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈరోజు ఆ ఇరిగేషన్ శాఖను గాడిలో పెడుతున్నారని అంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన దక్షత అని చెప్పి ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అందుకే అటువంటి ఇరిగేషన్ శాఖలో వ్యవసాయంలో
రైతులకి భాగస్వామి ఉండాలనేటువంటి ఆలోచనతో సాగునీటి సంఘాలకు రూపకల్పన చేసినటువంటి మరి వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, అటువంటి సాగునీటి సంఘాల్ని గత ప్రభుత్వం రద్దు చేస్తే మళ్ళీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని పునరుద్ధరించి, ఎందుకు ఈ మాట చెప్తున్నామనంటే గత 5 సంవత్సరాల పాలనలో నీటి సంఘాలు లేక అడిగేవాడికి ఎవరిని అడగాలో కూడా తెలియనిటువంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా 5 సంవత్సరాల్లో ఏ కెనాల్లో కానీ, ఏ డ్రైన్లో కానీ, ఏ రిజర్వాయర్లో కానీ ఒక తూడు కానీ, గొరబడెక్క కానీ, డీసిల్డింగ్ కానీ మరి ఎక్కడ చూసినా కూడా మరి ఏదైతే లాకులు కానీ, షట్టర్స్ కానీ, రోప్స్ కానీ మరామతులు మాటటుంచి గ్రీజు కూడా పెట్టి మెయింటెనెన్స్ చేయనటువంటి స్థితిలో ఆ రోజు మనందరం చూసాం. ఒక పులిచింతల గేట్ పోవడం కానీ, ఒక గుండ్లగమ్మ గేట్లు కొట్టుకుపోవడం కానీ, ఒక ఫించా ప్రాజెక్టు పోవడం కానీ, ఒక అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడం కానీ, ఊర్లు తుడిచి